మిత్రులందరూ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఇవాళ చదివి వినిపించబోయే కథ పేరు 'మిడిల్ క్లాస్ డైలమా'. ఈ కథ 2004 డిసెంబర్ నవ్య వారపత్రికలో పబ్లిష్ అయింది. ఈ కథ నేను చూసిన ఒక సంఘటన ఆధారంగా రాసింది. కథా నేపథ్యం 20 ఏళ్ల క్రితం జరిగింది అనేది గుర్తుపెట్టుకోమని చెప్తూ కథలోకి వెళ్తాను. కథ శీర్షిక 'మిడిల్ క్లాస్ డైలమా'. ఆ రోజు మొదటిసారి క్లాసులో పాఠం చెప్పడంలో తడబడింది స్వప్న. స్వప్న టీచర్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ బోర్డు మీద చేస్తూ ఉంటే టైం తెలియదు అని చెప్పుకునే స్టూడెంట్స్ ఇవాళ టీచర్కి ఏమైందని ఒకళ్ళ మొహాలు మరొకరు చూసుకుంటూ ఉండగా బెల్లు మోగింది. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న స్వప్న వడివడిగా వచ్చి స్టాఫ్ రూమ్లో కూలబడింది. ఎంత వద్దు అనుకున్నా ఉదయం భర్త అన్న మాటలు తన గుండెని ఇంకా చీలిస్తూనే ఉన్నాయి. స్వప్న, నువ్వు అమెరికా వెళ్ళటం వీలు కాదేమో. అమ్మ వాళ్ళకి, అన్నయ్యలు, అక్కయ్యలు ఎవరికీ నువ్వు వెళ్ళటం ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళటం వల్ల లాభాల కన్నా నష్టాలే ఉన్నాయంటున్నారు. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. భర్త మాటలకు స్టన్ అయింది తను. నువ్వు ఇంటర్వ్యూలో తప్పకుండా సెలెక్ట్ అవుతావు అన్న భర్తేనా ఇవాళ ఈ మాటలు అంటున్నది? అది కూడా వీసా వచ్చేసిన తర్వాత. నా మాటలు నీకు కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉందేమో ఆలోచించు. ఏం మాట్లాడవు? రెట్టించాడు అతను. ఏం మాట్లాడుతుంది? కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నా, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. తన మాటలు భార్యలో సింక్ అయ్యేందుకు టైం పడుతుందని తెలుసు ప్రసాద్కి. అందుకే అక్కడికి ఆ బ్రేక్ ఇవ్వటం మంచిది అనుకున్నాడు. అలాగే ఇచ్చాడు కూడా. మనస్సంతా ఓ శూన్యం ఆవరించగా నిస్సత్తుతో నిస్త్రాణంగా స్కూల్కి వచ్చింది తను. అమెరికాలో కొన్ని స్కూళ్లలో ఇండియన్ టీచర్ల రిక్రూట్మెంట్ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఎంత కష్టపడింది, ఎంత పోటీని ఎదుర్కొంది. 3 సార్లు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ జరిగింది. అలా వడపోతల తర్వాత ఫైనల్ వడపోత వాళ్ళ ఇంటర్వ్యూ బోర్డు. వాళ్ళ యాక్సెంట్ అర్థం అవడానికి, తన కమ్యూనికేషన్ స్పష్టంగా ఉండటానికి ఎంత శ్రమ పడాల్సి వచ్చింది. మ్యాథమెటిక్స్ టీచర్ ఖాళీకి ఎంతోమంది పోటీ పడితే చివరికి తను సెలెక్ట్ అయింది. 6 నెలలు పట్టిన ఈ సెలక్షన్కు ఇప్పుడు అర నిమిషంలో నువ్వు వెళ్ళకపోవటం మంచిది అంటున్నాడు భర్త. అయినా ఎందుకు వెళ్ళాలనుకుంటుంది? ప్రసాద్ది తనది కలిపితే ఇంటికి సరిపోతుంది జీతం బొటాబొటిగా. అలా చూసుకుంటే ఈ అమెరికా ఉద్యోగంలో మంచి జీతం వస్తుంది. దాంతో ఈ బొటాబొటీ జీతాల నుంచి, జీవితాల నుంచి విముక్తి అనుకుంది తను. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలి అనుకుంది. ఇవన్నీ ప్రసాద్కి తెలియనివే, ఇద్దరం కలిసి ఆలోచించుకునేవేగా. స్వప్న, ఏ స్వప్న లోకాలకు వెళ్ళావు తల్లి? నీ కంగ్రాట్స్ చెప్దామని వస్తే నువ్వేమో ఇప్పుడే నీ అమెరికా స్కూల్లో విహరిస్తున్నట్లుగా ఉన్నావు. ఇంగ్లీష్ టీచర్ ఇంద్రాని మాటలతో తనను కమ్ముకున్న ఆలోచనల కారుమబ్బుల్లోంచి బయటపడే ప్రయత్నం చేసింది స్వప్న. ఏ స్వప్న, ఏమిటి అంత డల్గా ఉన్నావు? అనునయంగా అడిగిన ఇంద్రాని మాటలతో అప్పటి వరకు బిగబట్టుకొని ఉన్న దుఃఖం ఉదయం భర్త అన్న మాటలతో సహా బయటపడింది స్వప్నలో. సరే, ముందర బయటికి వెళ్దాం పద. నువ్వు ఇక్కడే ఉంటే దుఃఖంతో గడ్డగట్టుకుపోయేటట్టుగా ఉన్నావు. స్నేహితురాల్ని ఓదార్చే ప్రయత్నం చేసింది ఇంద్రాణి. అక్కడ ఆఫీసులో ప్రసాద్ కూడా అసహనంగా ఉన్నాడు. భార్యని ఇంటర్వ్యూల వరకు ప్రోత్సహించిన తను చివరికి ఇంట్లో వాళ్ళు వద్దు అంటే వాళ్ళ మాటకు ఎదురు చెప్పలేకపోతున్నాడు. ఎందుకు వచ్చింది తనలో మార్పు? అంటే తనలో కూడా ఏమూలో స్వప్న వెళ్ళకపోతే బాగుండు అనే ఫీలింగ్ ఉందా? ఈ సందిగ్ధంలోంచి, సంఘర్షణలోంచి బయటపడటం ఎలా? లాభం లేదు. ఈ సమస్యను పరిష్కారం తన క్లోజ్ ఫ్రెండ్ వెంకట్ ఏమైనా పరిష్కరిస్తాడేమో చూడాలి. వెంకట్ని ఓసారి కలవాలి అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం అన్నట్లు వెంటనే తను వస్తున్నట్టుగా ఫోన్ చేశాడు. ఎయిర్ కండిషనర్ చప్పుడులో ఘనీభవించిన మౌనాన్ని ఛేదిస్తూ కాఫీ కప్పులో షుగర్ క్రిస్టల్స్ వేస్తూ అడిగాడు వెంకట్. ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళందరూ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక నువ్వు అమెరికాకు వెళ్ళొద్దు అని స్వప్నని అనటానికి ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందా? అంటే నా ఉద్దేశం అక్కడ తను ఎలా ఉంటుంది, ఒక్కతే, ఇలాంటివి ఏమన్నా అని. అలాంటిదేమీ లేదు. తనకు జాబ్ వచ్చిన దగ్గరలోనే వాళ్ళ బ్రదరు, సిస్టరు ఉన్నారు. కానీ మొదట్లో ఇప్పుడు పిల్లలు చదువుకుంటుంటే ఎందుకు అని నసిగారు అనుకో, ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు. స్వప్న మొదటి టెలిఫోన్ ఇంటర్వ్యూ నుంచి ఇంటర్వ్యూ బోర్డు పర్సనాలిటీ టెస్ట్ అయ్యి వాళ్ళు రిజల్ట్ కమ్యూనికేట్ చేయడానికి ఎంత లేదన్నా ఓ 6 నెలలు పట్టింది. ఈ 6 నెలల్లోనూ వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వీసా కూడా వచ్చేసింది. ఆ ముందరి నుంచి ఇక స్వప్నని ఆపు అంటూ నా మీద ప్రెషరు. పోనీ ఆ ప్రెషర్ ఎందుకు పెడుతున్నారంటావు? సూటి ప్రశ్న వేశాడు వెంకట్. నేను ఒక్కడిని అయితే పట్టించుకోను. అసలు నేను ఒక్కడిని ఉండగలనా? ఇవన్నీ వాళ్ళు చెబుతున్న కారణాలు.
అయితే మరి అవన్నీ సరైన కారణాలు అంటావా? కొంచెం డీప్గా ఆలోచిస్తే వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉందేమో అనిపిస్తుంది. కానీ నేను డైలమాలో ఉన్నమాట నిజం. అటు చూస్తే స్వప్నం నొప్పించలేను, ఇటు అమ్మ వాళ్ళని ఒప్పించలేను. ఇది నా ప్రాబ్లం. నువ్వేమైనా సలహా ఇస్తావు లేదా? విసుగు, హెల్ప్లెస్నెస్ కరగలిపి ధ్వనించాయి ప్రసాద్ మాటల్లో. మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు వద్దంటున్నారు అనే విషయం కాస్త పక్కకు పెడితే, వెళితే లాభమా నష్టమా అనే బేరీజు వేసే ప్రయత్నం చేశావా? ప్రసాద్ తన విసుగులోంచి ఒక ఆలోచన చేసే ప్రశ్న వేశాడు వెంకట్. వెళ్ళడం వల్ల ఆర్థికంగా లాభపడతాం, అందులో అనుమానమేమీ లేదు. అలాంటప్పుడు ఎందుకు నీలో ఘర్షణ పడుతూ ఆలోచిస్తావు? స్వప్న అమాంతం ప్రయాణానికే ఓటేసేయి. అదే కదా నా ప్రాబ్లం. మొదట్లో కన్విన్స్ అయినా ఇప్పుడు పూర్తిగా కన్విన్స్ కాలేకపోతున్నాను. తను వెళ్ళాలా వద్దా అనే డైలమా నన్ను వేధిస్తోంది. ప్రసాద్ మాటల్లో అంతర్మథనం. నువ్వు చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నావు, కొంచెం కూలే ప్రయత్నం చెయ్యి. స్నేహితుడి భుజం తట్టాడు వెంకట్. బిల్ పే చేసి బయటకు వస్తూ సిగరెట్ల కోసం పాన్ షాప్ వెళ్తున్న ప్రసాద్ని వారించి ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ షాపుకు తీసుకెళ్ళాడు వెంకట్. బనానా చిప్స్ కావాలని అడుగుతావుగా, ఈ షాప్లో తీసుకో, వాటితో పాటు 2 సిగరెట్లు తీసుకో, ప్రసాద్కు సూచన చేశాడు. ఇద్దరు మోటార్ సైకిల్ పార్కింగ్ చేసిన చోటుకు వచ్చారు. ఇంతగా ఆ కౌంటర్లో ఉన్నవాడిని గమనించావా? ప్రసాద్ని అడిగాడు వెంకట్. సూటిగా అర్థమయ్యేలా చెప్పు. ఆగాగు, అంత విసుక్కోకు. ఆవిడ ఒక మలయాళి. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఆవిడ మొగుడు ఆ షాపు ఎదురుగానే ఓ రోడ్ యాక్సిడెంట్లో పోయాడు. ఏదో ఆఫీస్ పని మీద వచ్చి ఇక్కడ రోడ్డు దాటుతుంటే బస్సు గుద్దటంతో స్పాట్లో పోయాడు. అయ్యో అవునా? ప్రసాద్ సింపాథిక్గా అన్నాడు. ఎక్కడో కేరళలో ఉన్న ఆవిడ కొంచెం డ్రామాటిక్గాను సినిమాటిక్గాను అనిపించిన భర్త ఎక్కడైతే పోయాడో అక్కడే ఆ స్పాట్కి ఎదురుగుండా ఓ పాన్ షాప్ కమ్ ఫ్యాన్సీ షాప్ పెట్టింది. భర్త మరణించిన చోటే ఓ పక్కగా ఓ గులాబీ మొక్కను నాటింది. మొదట్లో అందరూ ఆవిడ్ని ఓ వెరిదానిలా చూశారు. భాష కాని ప్రాంతంలో పిల్లలతో పాటు పుట్టెడు దుఃఖాన్ని మోసుకొచ్చింది ఈవిడ అనుకుంటూ. కానీ చాలా సమస్యలను కాలం తీరుస్తుంది అంటారు. అలాగే జీవితంలోని ఎదురు దెబ్బలను కూడా కాలం మాన్పుతుంది. గాయం పోయి జ్ఞాపకాలు మిగులుతాయి. ఆ జ్ఞాపకాలే మనిషికి ఊరటనిస్తాయి. ఆవిడ విషయంలోనూ అదే జరిగింది. 2వ సంవత్సరానికి నిలదొక్కుంది. ఆంధ్రదేశం అంతటా స్వగృహ ఫుడ్స్ ఎలా ఏర్పడ్డాయో అలాగే ఆవిడ వాళ్ళ మలయాళీ వంటకాలను ఇక్కడ వాళ్ళకి పరిచయం చేసింది. ఈరోజు సిటీలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొనుక్కుని వెళుతూ ఉంటారు. ఇంతకీ ఈ ఉపకథకు నీకు సంబంధం ఏమిటని నువ్వు అనుకోవచ్చు. ఏ సమస్యకైనా పరిష్కారం అనేది మన డిటర్మినేషన్లోనూ విల్ పవర్లోనూ ఉంటుంది. వీటితో ఆవిడ ఎలా తన జీవితానికి ఒక మార్గం వెతుకుందో నీకు చెప్పే ప్రయత్నం చేశాను. మరోలా అనుకోకు. సమస్యను అన్ని యాంగిల్స్ నుంచి ప్రయత్నం చేయి, విశ్లేషణ చేసే ప్రయత్నం చేయి. ముందు నువ్వు ఆ మిడిల్ క్లాస్ సిండ్రోమ్ నుంచి బయటపడు. పరిష్కారం అదే దొరుకుతుంది. వెళ్దాం పద. గీతోపదేశంలాగా సాగిన వెంకట్ లెక్చరు ప్రసాద్ని మరిన్ని ఆలోచనల దిశగా తీసుకెళ్ళింది. 9 అయిపోయింది. ఈయన ఇంకా రాలేదు. కొంచెం ఆందోళన మొదలైంది స్వప్నలో. ట్రింగ్ 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 అంటూ ఫోన్ రింగ్ అయింది. అది ఆందోళనను మరింత పెంచింది. నిశ్శబ్దాన్ని ఛేదించిన ఫోన్ రింగ్ స్వప్నలో ఆ ఆందోళన పెంచుతుండగా వణుకుతున్న చేతులతో ఫోన్ ఎత్తింది. అవతల వైపు అత్తగారు. స్వప్న, నువ్వెందుకమ్మా ఇప్పుడు అమెరికాకి వెళ్ళటం? అది కూడా పిల్లలు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. వాళ్ళు ఎంసెట్ రాయాలి, అది రాయాలంటే బాగా చదవాలి. నువ్వు అమెరికా వెళ్తే ఇవన్నీ సాధ్యమేనా? తను ఏవైతే వినకూడదు అనుకుందో అవే మాటలు. ఆ తర్వాత మాటలు వినిపించడం మానేశాయి స్వప్నకి. ఈ రోజుగా కాలింగ్ బెల్ మోగింది. అమ్మయ్య, ఈ మనిషి ఇంటికి వచ్చాడు అనుకుంటూ రిలీఫ్తో తలుపు తీసింది స్వప్న. ప్రసాద్ మొహంలో అల్సటతో పాటు గిల్టీ ఫీలింగ్స్ కూడా కనిపించాయి స్వప్నకు. అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు ఫోన్ చేశారు. డైనింగ్ టేబుల్ మీద భోజనానికి అన్నీ సర్దుతూ చెప్పింది. ఏమంటారు? మీరు చెప్పిందే చెప్పారు. నువ్వు వెళ్తే పిల్లల చదువుకు నష్టం అని. ఇంతకీ నిజంగా మీరు కూడా అదే ఫీల్ అవుతున్నారా? అందుకే నన్ను వెళ్ళొద్దంటున్నారా? అదే నిజమైతే పిల్లలు మేము రెసిడెన్షియల్ కాలేజీలో ఉన్నాము కాబట్టి మా ప్రిపరేషన్ గురించి మీరు వర్రీ అవ్వద్దు అన్న మాటలు మర్చిపోయారా? తూటాల్లాంటి స్వప్న మాటలను తప్పించుకునే ప్రయత్నం చేశాడు ప్రసాద్. నాకు కొంచెం టైం ఇవ్వు, చేయి తుడుచుకుంటూ అన్నాడు. ప్రసాద్, స్వప్న ఇద్దరు ఒకే గదిలో ఉన్న వారిద్దరి మధ్య ఖండాంతర దూరం నెలకొని ఉంది. ఇద్దరి మధ్య మౌనం ఇనుపతరలా పరుచుకుని ఉంది. ఎవరి ఆలోచనల్లో వారున్నారు. పొద్దున్న బయటకు వెళ్ళినప్పుడు ఇంద్రాని అడిగిన ప్రశ్న గుర్తుకొచ్చింది స్వప్నకు. ఇదే అవకాశం మీ ఆయనకు వస్తే మీ ఇంట్లో వాళ్ళు ఇలాగే ఆలోచించేవాళ్ళ? నిజంగా ప్రసాద్కి అవకాశం వస్తే ఈ పాటికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేవాడేమో.
ఈ కుటుంబ వ్యవస్థ ఆడదాన్ని కట్టుబాట్ల చట్రంలో బిగిస్తే మగవాడికి కొత్త బాటలు ఏర్పరుస్తుంది. ఈ ఉద్యోగం కోసం ఎంత కష్టపడింది, తన ఫ్రెండ్స్ అందరూ ఎంత అసూయపడ్డారు, ఎంత ఆరాధనతో చూశారు, ఎవరూ సాధించలేనిది నువ్వు సాధించావని పొగిడారు. వీటన్నిటికీ మించి తను సాధించిన విజయం పిల్లలకు స్ఫూర్తినిస్తుంది అనుకుంది. వాళ్ళు ఆ మాటే చెప్పారు కూడా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వే మాకు ఇన్స్పిరేషను, దాంతోపాటే మేము బాగా రాస్తాం ఎగ్జామ్స్. ఆరిందాల ఆ రోజు కూతురు చెప్పిన మాటలకు స్వప్న కళ్ళు చెమ్మగిల్లేలా చేశాయి. కానీ ఇదేమిటి, ఇదేదో తన సెల్ఫ్ కోసం చేస్తున్నట్టుగా ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. ఆలోచన సముద్రంలో ఉక్కిరి బిక్కిరి అవసాగింది స్వప్న. అటువైపు తిరిగి పడుకున్న ప్రసాదులోనూ ఇదే ఘర్షణ. అన్నీ పోగొట్టుకున్న ఒక మలయాళీ ఆవిడ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించగలిగింది. మరి తనెందుకు స్వప్న జీవితానికి ఓ కొత్త మలుపు ఇవ్వటానికి వెనకంజ వేస్తున్నాడు? అలాగే తన ఇంట్లో వాళ్ళందరికీ బయట వాళ్ళు ఏమన్నా కామెంట్ చేస్తారని భయమా, లేకపోతే స్వప్న వాళ్ళ ఇంట్లో కూడా ఎందుకు వద్దంటారు? అలాగే స్వప్న వెళ్ళిపోతే తన పిల్లల్ని మేనేజ్ చేయలేనని వీళ్ళకు కూడా భయమా? పాపం స్వప్నకు తను ఎన్నో ఆశల్ని కల్పించాడు. భార్య ఇలా అమెరికా స్కూల్లో సెలక్షన్ కోసం ప్రిపేర్ అవటం, అంచెలంచెలుగా ఒక్కొక్క దశను నెగ్గుకు రావటం తనకు కూడా థ్రిల్లింగ్గా అనిపించింది. తీరా తను వెళ్లే టైం దగ్గర పడేసరికి ఓ నర్వస్నెస్. ఇదే అవకాశం తనకొస్తే ఇన్ని తర్జన భర్జనలు ఉండేవా? ఈ పాటికి ఒక క్లాస్ తీసుకుని ఉండేవాడు. థ్యాంక్ గాడ్. ఈ ప్రశ్న స్వప్న తనను అడగలేదు. ఈ డైలమా నుంచి బయటపడటం ఎలా, అసలు బయటపడగలడా? ఆలోచనలు దాడి చేస్తుండగా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు ప్రసాద్. పొరలుగా పేరుకున్న శీతాకాలపు బద్ధకాన్ని వెచ్చని ఉదయకిరణాలు తొలగిస్తుంటే ఒళ్ళు విరుచుకుని బ్రష్ పేస్టు అందుకుని బాత్రూంలోకి వెళ్ళబోతుంటే హాల్లోంచి వినిపిస్తున్న స్వప్న, పని మనిషి రాములమ్మ మాటలు ప్రసాద్ని కట్టిపడేశాయి. ఏందమ్మా అమెరికాకి ఎప్పుడు పోతున్నావు? మా పిల్లగాలు మంచి చదువుకునే పుస్తకాలు తెచ్చిపెట్టు స్వప్నమ్మ. రాములమ్మ మాటలకు భార్య సమాధానం ఏది చెబుతుందా అని ఆగాడు ప్రసాద్. నేను వెళ్ళటం లేదు రాములమ్మ, నేను వెళ్ళటం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. నేను వెళితే పిల్లల చదువులు ఏమైపోతాయని అందరికీ భయంగా ఉంది. అంతేనా? మొగుణ్ణి పిల్లల్ని వదిలేసి ఆవిడ దారిని ఆవిడ అమెరికా పోయింది అనుకుంటారేమోనని అందరికీ భయంగా ఉంది. స్వీట్ చేతిలో పెట్టి స్వీట్ తినకు, చేతిలో అలా పట్టుకునుండు అని చిన్నపిల్లలకు చెప్తే వాళ్ళ మొహాల్లో ఎంత బాధ కనిపిస్తుందో స్వప్న మాటల్లో అంత దుఃఖం కనిపించింది ప్రసాద్కి. అదేందమ్మా, నీ కుటుంబం, నీ ఇష్టం, వాళ్ళెవరో మధ్య చెప్పనేక. అయినా నువ్వు పోయేది నీ బిడ్డల కోసం కాదమ్మా. నువ్వు మస్తుసార్లు చెప్పినావు కదా, ఇవాళ నేను పోతాను రేపు వాళ్ళు వస్తారు గాడికని. నువ్వు చేసే దాంట్లో తప్పేముందమ్మా? నువ్వు ఎంత కష్టం చేస్తే ఈ ఉద్యోగం వచ్చిందో నాకు తెలుసు కదమ్మా. మరి సారేమంటున్నాడు? సారేమంటాడు, వాళ్ళమ్మ వాళ్ళు చెప్పినట్టు చేయమంటాడు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏం చేస్తాను చెప్పు రాములమ్మ. స్వప్న గొంతులో వణుకు. స్వప్న మాటలకు పక్కుమని నవ్వుతోంది రాములమ్మ. నేను ఈ పట్టణం ఎందుకు వచ్చినావు అనుకున్నామ్మా? నీకు నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ మాది ఇక్కడికి దూరంగా ఉండే ఒక పల్లె. కరువుతో వ్యవసాయానికి నీళ్లు లేకపోతే ఉన్న చెలకను సాగు చేయలేక నా పెమిటి కూలీగా మారిండు. మా పిల్లగాళ్ళ చదువు బంద్ చేయడం ఇష్టం లేదు. మా అత్తమ్మ పిల్లగాళ్ళను ఆ పల్లెలో చదివిద్దంటే నేను ఇక్కడికి వచ్చిన. మా సెల్లెలు మరదళ్ళు గిడనే ఉండి ఇళ్లలో పనికి పోతుండ్రు. అలాంటి కుటుంబాలతో ఉందరనుకో, నేనైతే ఒక్కదాన్ని ఉన్నానమ్మా. రోజు 10 ఇళ్లలో చేస్తున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నానమ్మా? నా పిల్లగాల కోసం, నా కుటుంబం కోసం కాదు. రేపు వేసవికాలం పోగానే నా పొరలని గీడనే ఏదో స్కూల్లో చేర్పిస్తా, వాళ్ళని చదివిపిస్తా. నా పెనిమిటి కూడా ఈడనే ఏదో పనికి కుదురుకుంటాడు. ఏమీ లేని మేమే మా పొరుగులను మంచిగా చదివించాలనుకుంటున్నాం. మరి నీకేందమ్మా? అన్నీ ఉన్నాయి. నీ చుట్టాలుగా అమెరికాలో ఉన్నారని చెప్పినావు కదమ్మా, ఇంకా నీకు భయం ఎందుకు? గుక్క తిప్పుకోకుండా అడిగింది రాములమ్మ. మరి ఒక్కదాని ఇక్కడ ఉన్నావు, మీ వాళ్ళేమీ అంటలేదా నిన్ను? దాంతో పోల్చుకున్నట్టుగా అడిగింది స్వప్న. బాలేదా అనివమ్మ? మా అత్తే నన్ను పట్టణానికి పోమ్మన్నది, పొలగాలను తను చూసుకుంటానన్నది. ఇంకా నా మొగుడు కూడా నువ్వు పో, నీ వెంక మేము వస్తాం అన్నాడు. చెల్లున చెంపదెబ్బ కొట్టినట్టు అనిపించింది ప్రసాద్కి. ఆశ్చర్యంగా ఉంది. స్వప్నది రాములమ్మది ఇంచుమించుగా ఒకే సమస్యలు. పిల్లల భవిష్యత్తు కోసం తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకున్నది స్వప్న. పిల్లల భవిష్యత్తుకు ఇప్పటి నుంచి పునాది వేయాలనుకుంటుంది రాములమ్మ. అయితే రాములమ్మ సమస్యను సమర్థంగా పరిష్కరించుకోగలిగింది. దానికి ఇంట్లో వాళ్ళు సహకరించారు. ఎలాంటి ఎగోలు లేవు, ఎగనీళ్ళు లేవు. అదే తమ ఇంట్లో తన పిల్లలకు మెరుగైన భవిష్యత్తును స్వప్న ఇద్దామనుకున్నా ఇంట్లో వాళ్ళ ఆంక్షలు. ఓ పక్క గ్లోబల్ విలేజ్ అంటున్నాం, దూరాలను చెరిపేస్తున్నాం అంటున్నాం, కానీ లోకల్గా ఉండాల్సిందే అంటోంది కుటుంబం.
నిన్న మిడిల్ క్లాస్ సిండ్రోమ్ అన్నాడు వెంకట్. అంటే ఇదేనా? మనసును కమ్మేసిన పొరలు తెరలుగా తొలగిపోతున్నాయి ప్రసాద్కి. ఇప్పుడు అస్పష్టత లేదు. సమస్య అంతా స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. నా కుటుంబం, నా ఇల్లు, నా సమస్య, నా వాళ్ళు అని రాములమ్మ నిర్భీతిగా చెప్పింది. తను మాత్రం డైలమాలో పడి గిలగిలా తన్నుకున్నాడు. అవును, ఇది తన సమస్య. ఇందులో బయట వాళ్ళు ఏమనుకుంటే ఏం? తన డైలమాకి, సందిగ్ధానికి, సంఘర్షణకు ఓ పరిష్కారం చూపించింది రాములమ్మ. తన మనసును ఆవరించిన చీకటి పొరలను చీల్చింది. తన డైలమాను బద్దలు కొట్టింది. ప్రసాద్ మనసు ఒక్కసారిగా తేలికపడింది. ఇప్పటికే తను స్వప్న మనసును గాయపరిచాడు. ఆ గాయానికి ఉపశమనం, స్వాంతన కలిగించాలి. స్వప్న ఆశల పల్లకి వేసవిలో మంచు పల్లకి కాకూడదు. వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేయడమే తను చేసిన గాయానికి ఆత్మీయ స్పర్శ. మంచు కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఆలోచించడం మొదలుపెట్టింది ప్రసాద్ మనసు ఇప్పుడు. ఇదండి మిడిల్ క్లాస్ డైలమా కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నమస్కారం.